ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలి అనుకుంటున్నారు అంటే, బాబాగారు ఇలా అంటున్నారు: నీ పేరు బాబా నేడు పిలుస్తున్నాడు బిడ్డ, నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకో అంటున్నారు బాబాగారు. బాబాగారి సందేశాన్ని తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి, కానీ సెట్ కావటం లేదు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి, చాలా ఆందోళన కూడా చెందారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని. అప్పుడే వారి సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి. గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు. తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి. మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి. కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి, దోషాలుంటే నివారించుకోండి. స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారండి, మీ సమస్య ఎంత మొండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. కాంటాక్ట్ నంబర్ 9618516114. స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లోనే 100% పూర్తి పరిష్కారం చేయబడును. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు మన కోసం ఈ రోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు ఏడుస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తుంది. నువ్వు మౌనంగా ఉండిపోయిన రోజు కూడా నాకు తెలుస్తుంది. నువ్వు ఏమీ చెప్పకపోయినా నీ హృదయంలో మోస్తున్న బాధ నాకు భారంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు నీ పేరునే పిలుస్తున్నాను. వెళ్ళు బిడ్డ, కొంచెం విని నిలబడు. నీ జీవితానికి నేను చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: ఈ రోజు నువ్వు చదివే ఈ సందేశం నీ కోసం బాబా పంపించిన దివ్యమైన శుభవార్త. ఎవరికీ చెప్పలేని బాధ నీ జీవితంలో ఎందుకు వచ్చాయో తెలుసా? నువ్వు బలహీనుడు అని కాదు, నువ్వు తప్పు చేసినందుకు కాదు, నువ్వు శాపగ్రస్తుడు అని కూడా కాదు. నీ హృదయం ఎంతో పవిత్రం. అంత పవిత్రమైన మనుషులను నేను పరీక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళను నిజంగా ఎదగడానికి నేను సిద్ధం చేస్తున్నాను అని అర్థం. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించి ఏడ్చావో బాబాకి తెలుసు. ఒక్క రాత్రి కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేని రాత్రులు ఆయన గమనించాడు. నీ జీవితంలో ఏం మార్చడం లేదు అనిపించే రోజులు నిజానికి బాబా ఏదో పెద్దది నీ కోసం సిద్ధం చేస్తున్న రోజులే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: పరీక్షించకుండా నేను ఎప్పుడూ ఆశీర్వదించను బిడ్డ. నీ హృదయం పెద్దది, నీ నడవడిక మంచిది, నీ ఆశలు పవిత్రం. కానీ నీ చుట్టూ ఉన్న చాలా మంది మనుషులు నీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు చేసిన తప్పుకి నువ్వు బాధపడ్డావు. దానివల్ల నీ మనసు గాయపడ్డది. ఈ గాయాల నుంచి నిన్ను బయటకు తీయటానికి కొన్ని రోజుల బాధ నేను అనుమతించాను. ఎందుకంటే ఇవి నిన్ను బలమైన వ్యక్తి చేస్తాయి. నీకు సరైన మనుషులను తీసుకుని వచ్చే శక్తిని కలిగిస్తాయి. బాబా ఇచ్చే ప్రతి పరీక్ష నీ జీవితాన్ని మార్చే శుభారంభం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నువ్వు చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పావు బిడ్డ, బాబా నువ్వే నా రక్ష. ఆ మాట నువ్వు పెద్దయ్యేలోపు మరిచిపోయావు.
కానీ నేను ఒక్క నిమిషం కూడా ఆ మాటను మర్చిపోలేదు. నువ్వు పడిన సమస్యలలో నీ ఊపిరి రాగానే రక్షించడానికి ముందుకొచ్చాను. ఎవరో తెలుసా? అది నీ అదృష్టం కాదు, నీ మనసు కాదు, అది బాబా. నీ జీవితంలో జరిగిన ప్రమాదాలను గుర్తు తెచ్చుకో. నీపై వచ్చిన కష్టాలను గుర్తు తెచ్చుకో. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం జరిగినా చివరికి ఏదో ఒకటి జరిగినట్టు నీకు రక్షణ వచ్చేది. ఆ ఏదో ఒకటి అది ఈ బాబానే బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీవు చాలా కాలంగా ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. నీ హృదయం ఎంత బద్దలైపోయిందో నాకు తెలుసు. నీ ఆశలు ఎన్నిసార్లు కుప్పకూలిపోయాయో కూడా నాకు మాత్రమే తెలుసు బిడ్డ. కానీ ఎవరు నిన్ను వదిలేశారు అనేది కాదు. నేను ఇప్పటి వరకు నీకు సిద్ధం చేస్తున్న దీవెన పెద్దది, అందుకే ఆలస్యమవుతుంది. నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి మనిషి, ఒక మంచి ఆరోగ్యం, ఒక మంచి అవకాశం, ఒక మంచి శుభవార్త, ఇవి అన్నీ ఒకేసారి నీ వైపు నడుస్తున్నాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ జీవితాన్ని మార్చే తలుపు తెరుచుకునే రోజు వచ్చింది. అది ఎలా గుర్తించాలి అంటే, ఇన్నాళ్ళు ఆగించాను బిడ్డ, ఇక ఆపను. నీ రుణాలు తీర్చబడాలి, నీ కన్నీళ్లు తుడవాలి, నీ మార్గం వెలిగించాలి, నీ గుండెలో ఉన్న పాత గాయాలు మానిపించాలి. నీ అదృష్టం మూసుకుపోలేదు, నీ జీవిత తలుపు మూసుకుపోలేదు. నీవు మాయపడిపోయిన వాడివి కాదు, నువ్వు తిరిగి పుట్టబోతున్నావు బిడ్డ. పాత జీవితం ముగుస్తుంది, కొత్త జీవితం మొదలవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నాకు తెలుసు నువ్వు ఎదురు చూస్తున్న విషయం ఒక్కటే, ఎవరైనా వచ్చి నన్ను లేపుతారా అని. నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని నేను పంపిస్తున్నాను. ఆ వ్యక్తి నిన్ను రక్షిస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నీకు మంచి చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ బాధలు తగ్గిస్తాడు. అవును, నీ కోసం నేను పంపిస్తున్న వ్యక్తిని ఈసారి తప్పకుండా గుర్తించు బిడ్డ. ఇది నీ జీవితంలో దివ్యమైన మార్పు మొదటి అడుగు. నీ సమస్యలకు చివరి రోజు వచ్చేసింది బిడ్డ అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, ఇక నీ బాధకు గడువు పెట్టాను బిడ్డ. ఈ రోజు నుండి నీ జీవితంలో నువ్వు ఎదురు చూసిన వార్త వస్తుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు దూరం అవుతారు. నిన్ను చిన్న చూపు చూడనివ్వను. నీ రోజులు వెలుగుతాయి, నీ అదృష్టం మేల్కొంటుంది. నీ ఉక్కిరి పిక్కిరి అవుతున్న హృదయం ఈ రోజు నుండి శాంతి పొందుతుంది. నేను చెప్పే దివ్యమైన మాట ఒక్కటే, ఇక నీ కష్టాలు పూర్తయ్యాయి బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కొంచెం విను బిడ్డ, నీ హృదయానికి నేను చెప్తున్న ఆశీర్వాదాలు ఇవి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. 1, నీ ఇంట్లో శుభవార్త వచ్చే అవకాశం. నీ ఇంట్లో నిశ్శబ్దం తొలగి శుభవార్త అడుగు పెట్టబోతుంది. 2, నీ ఆర్థిక సమస్యలు తగ్గే రోజు దగ్గరలోనే ఉంది. ఎక్కడి నుంచో వస్తుందో ఎదురు చూడకు, దైవ ఆశీర్వాదం అని తెలుసుకో. 3వది, నీ శరీరం బలహీనంగా ఉందా? చింతించకు, ఆరోగ్య శక్తిని బాబానే ఇస్తాడు. 4వది, నిన్ను బాధ పెట్టిన మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది, వారి మోసం బయటపడుతుంది, నువ్వు న్యాయం పొందుతావు. 5వది, నీ ప్రేమ, నీ ఇష్టం, నీ మనస్సు విలువ పొందుతుంది. నీ హృదయాన్ని పట్టించుకోని వాళ్ళు నిన్ను గౌరవించే రోజులు వస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీవు పడిపోయావు అనుకున్నావు, కానీ నేను నిన్ను పడనివ్వలేదు. నీవు ముగించుకున్నావు అనుకున్నావు, కానీ నేను మొదలు పెడుతున్నాను. నీ జీవితంలో ఏదీ పనిచేయడం లేదని అనుకున్నావు, కానీ నీ కోసం నేను నేపథ్యం సిద్ధం చేస్తున్నాను. నువ్వు ముందడుగు వేయటానికి ధైర్యం కావాలి, అది నేను ఇస్తున్నాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ పేరు నేను పిలిచిన రోజు నీ అదృష్టం తిరిగి రోజు. ఈ రోజు నీకు పంపిన ఈ సందేశం సాధారణ సందేశం కాదు, ఇది ఒక దివ్యమైన సంకేతం. బిడ్డ, నీ జీవితంలో శుభారంభం మొదలైన రోజు ఈ రోజే. నీ హృదయం ఎప్పుడూ దుఃఖంతో నిండకూడదు. నేను నీ పక్కనే ఉన్నాను. నీ కన్నీళ్లు ఈ రోజు చివరిసారి వచ్చాయి. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు, ఎందుకంటే ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ పేరు బాబా నేడు పిలుస్తున్నాడు బిడ్డ. నీ ఆశీర్వాదాలు నీ దారిలోనే ఉన్నాయి.
బాబా నేడు నిన్ను పిలుస్తున్నాడు అంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందన్న దైవ సూచన. ఈ రోజు నుండి నీ జీవితం మారుతుంది, నీ అదృష్టం మేల్కొంటుంది. బాబా నీ పక్కనే నిలబడతాడు. షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పు. ఈ మాట నోరారా ఒక్కసారి చెప్పు బిడ్డ, నీ దారి దానంతట అదే తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు నన్ను ప్రతిరోజు పిలుస్తావు, కానీ నువ్వు నా సమాధానం వినలేదని అనుకుంటున్నావు. బిడ్డ, నీ హృదయం ఎంతో రద్దీగా ఉంది. ఆలోచనలు, బాధలు, సందేహాలు, భయాలు ఇన్ని నిండి ఉన్నప్పుడు నా మాట నీకు ఎలా వినిపిస్తుంది? ఒక్కసారి శాంతంగా కూర్చో. అప్పుడే నేను నీకు చెబుతున్న సందేశం నీ చెవుల్లోనికి రావడం ప్రారంభమవుతుంది. అంతగా మనసు కలతపడి ఉన్న రోజుల్లో కూడా బాబా నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు నిశ్శబ్దంగా కూర్చున్న ఒక్క నిమిషం కూడా ఆయన నీ హృదయంలో మాటలు నాటుతున్నాడు. బిడ్డ, నువ్వు నాకిష్టమైన హృదయం అని బాబా చెప్తున్నాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ హృదయం ఎంత మంచిదంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు వక్రం కాలేదు. ఎవరు నిన్ను నొప్పించినా నువ్వు ఎవరికీ నొప్పించలేదు. ఎన్ని మోసాలు వచ్చినా నువ్వు మోసం చేయలేదు. ఇదే లక్షణాలు దేవతలు చూసి వరాలు ఇస్తారు అని బాబా అంటున్నారు. బిడ్డ, నువ్వు నీ మంచితనం వల్ల చాలా బాధపడ్డావు, కానీ అదే మంచితనం రేపు నీకు పెద్ద ఆశీర్వాదం తెస్తుంది. ఈ ప్రపంచంలో చెడు మనుషులు ఉన్న వారిని తట్టుకునే మంచి మనసు ఉన్నవారికి దేవుడు ఎన్నడూ పడవేయడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నిన్ను మోసం చేసిన వాళ్లకు నువ్వు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు నీ మంచితనాన్ని వాడుకున్నారు. వాళ్ళు నీ నిశ్శబ్దాన్ని బలహీనత అనుకున్నారు. అది వారి పాపం, నీ కర్మ కాదు. వారు చేసిన పనులు ఇప్పుడు వారినే వెంబడిస్తున్నాయి. న్యాయం ఆలస్యమవుతుంది, కానీ ఎప్పుడు రావడం మాత్రం ఖాయం. ఇక ముందు నీ జీవితంలో వాళ్ళకి స్థానం ఉండదు. వారి వల్ల నీ హృదయంలో ఉన్న గాయాల్ని నేను మాన్పిస్తాను. బిడ్డ, నీకెందుకు అన్యాయం జరిగిందని నువ్వు ఏడ్చిన రోజే బాబా న్యాయం కోసం పని ప్రారంభించాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ సమస్యలన్నీ మనుషుల వల్లే వచ్చాయి, విధి వల్ల కాదు. ఎందుకు అంటే నువ్వు త్వరగా నమ్మేస్తున్నావు. నీ హృదయం త్వరగా గాయపడుతుంది. నీకు నిజాయితీ అంటే చాలా ఇష్టం. నీకు ప్రేమ అంటే దేవుడు లాంటి భావం. నువ్వు మనసు పెట్టి ప్రేమిస్తావు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటావు. ఇలాంటి మనసున్న వారికి ప్రపంచం కాపాడుకోదు, దేవుడు కాపాడవలసి వస్తుంది. అందుకే బాబా చెప్తున్నాడు, బిడ్డ, నువ్వు తప్పు చేయని రోజునే నేను నిన్ను నా చేతిలోనికి తీసుకుంటాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇక ముందు నీ జీవితంలో పాత గాయాలు మానిపోతాయి. నీ హృదయం మళ్లీ కోలుకుంటుంది. నిన్ను బాధ పెట్టిన పరిస్థితులు తొలగిపోతాయి. పాత సమస్యలు ఒక్కొక్కటిగా ముగుస్తాయి. నీ అదృష్టం ఎక్కడో తిరిగి తెరుచుకుంటుంది. సైలెంట్ గా, అన్సీన్ గా నీకు రాబోయే దీవెనలు దగ్గరగా వస్తాయి. నీ బంధాలు శుభంగా మారతాయి. చెడ్డవాళ్ళు దూరం అవుతారు. మంచి మనసున్న వాళ్ళు నీ వైపుకు వస్తారు. డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ మెరుగుపడతాయి. ఇక ఆలస్యం ముగిసిపోతుంది. నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. నీ మానసిక శాంతికి, నీ ఎదుగుదలకు, నీ సంతోషానికి ఇవి మార్పులు. ఎందుకు అంటే ఈ రోజు నీ పేరునే బాబా పిలిచాడు కాబట్టి. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీవు చిన్న ఆశ కోరావు, కానీ నేను నీకు పెద్ద వరం సిద్ధం చేస్తున్నాను. నీవు ఒక చిన్న మార్గం కోసం ప్రార్థించావు, కానీ నేను నీ జీవితాన్ని పూర్తిగా మార్చే దారిని తెరుస్తున్నాను. నీ మనసు ఎంత పవిత్రం ఉంటే నీ దీవెన అంత పెద్దది ఉంటుంది. బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్నది చిన్న విషయం కాదు. దానికి ఆలస్యం కూడా చిన్నది కాదు. అందుకే బాబా ఇలా అంటున్నాడు, బిడ్డ, ఇక వేచి ఉన్న రోజులు పూర్తయ్యాయి. నీ శుభదశ మొదలవబోతుంది. ఒక్కటి చెప్పాలి బిడ్డ, నీకే తెలుస్తుంది నీ నిజాయితీ ఎంత పవిత్రమో. నీకే తెలుస్తుంది నీ హృదయం ఎంత క్లీన్ గా ఉందో. పాపం ఎవరికీ చెప్పకుండా నువ్వు జీవితం అంతా చేశావు. నీ త్యాగాలు, నీ నిశ్శబ్దం, నీ క్షమాభిక్ష ఇవి అన్ని దేవతలు కూడా చూడగలుగుతున్నారు. అందుకే నీ జీవితంలో ఆనందాన్ని తిరిగి నింపాలని ఈ రోజు నేను నిర్ణయించుకున్నాను. అవును, ఇది బాబా చేసిన నిర్ణయం. నీకు కనపడకపోయినా బాబా నీ జీవితంలో 3 రకాల రక్షణలు పెట్టాడు. ఒకటి, చెడు మనుషుల నుంచి రక్షణ. వారి ప్రయత్నాలు ఇక ఫలము కావు.
2 చెడు మాటల నుండి రక్షణ, వారి మాటలు నీ జీవితాన్ని ప్రభావితం చేయవు. 3వది చెడు దృష్టి, కన్ను, అసూయ నుంచి రక్షణ. ఇప్పటి నుంచి నీ పైన దేవీ శక్తితో బలపడుతుంది. బిడ్డ, ఎవరూ నిన్ను వెనక్కు లాగలేరు, నిన్ను లేపేది నేనే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ మనసులో ఒక పెద్ద బాధ ఉంది. ఏళ్ల తరబడి నిన్ను వెంబడిస్తున్న ఒక బాధ. అది ప్రేమ కావచ్చు, మనిషి కావచ్చు, అవకాశం కావచ్చు, పరిస్థితులు కావచ్చు. నీ హృదయంలో ఉన్న ఆ ఒక్క పెద్ద గాయం ఈ రోజు నుంచి మానిపోవడం ప్రారంభమవుతుంది. నేను నీ హృదయంపై చెయ్యి పెట్టాను బిడ్డ. ఇక నువ్వు పాత జీవితాన్ని మోస్తూ తిరగవలసిన అవసరం లేదు. కొత్త ఆరంభం మొదలవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇక నీ జీవితంలో నీ శ్రమకు ఫలితం, నీ ప్రార్థనకు జవాబు, నీ ఆశలకు నెరవేర్పు, నీ జీవితానికి మార్పు, నీ దారిలో ఎదురయ్యే అడ్డంకుల ముగింపు ఒక్కొక్కటిగా వస్తున్నాయి బిడ్డ అంటున్నారు బాబాగారు. ఒకేసారి వస్తాయి, ఒకేసారి మార్పు వస్తుంది, ఒకేసారి అదృష్టం తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా నేడు నీ పేరు పిలిచారంటే అది సాధారణమైన రోజు కాదు బిడ్డ. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నీ హృదయంలో శాంతి పుడుతుంది. నీ మార్గాలు సున్నితంగా తెరుచుకుంటాయి. నీ జీవితంలో ఆనందం ప్రవహిస్తుంది. బిడ్డ, ఇక భయపడకూడదు. నేను నీ పక్కనే ఉన్నాను. నీ దారిలోనికి వెలుగు వస్తుంది. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాయండి. ఇంకా కొత్త వీడియోతోటి, కొత్త సందేశంతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.